ఒక చిన్న గ్రామంలో బోలు అనే మంచి మనసున్న కుక్క ఉండేది. అది గ్రామంలోని ప్రతి ఒక్కరికీ సహాయం చేసేది. అదే గ్రామంలో ఒక పెద్ద వేప చెట్టుపై చిన్న పావురం చిన్ని తన కుటుంబంతో కలిసి నివసించేది. ఒకరోజు చిన్ని ఆహారం కోసం పొలాలకు వెళ్ళింది. తిరిగి వస్తుండగా వేటగాడు వేసిన వలలో చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా బయటపడలేక భయంతో ఏడవసాగింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన బోలు పావురం అరుపులు విని పరుగెత్తుకుంటూ వచ్చింది. పరిస్థితిని చూసి వెంటనే తన బలమైన పళ్లతో వలను కొరికి కొరికి చింపేసింది. కొద్దిసేపటికి చిన్ని స్వేచ్ఛగా బయటకు వచ్చింది. బోలు, నువ్వు నా ప్రాణాలను కాపాడావు. ఈ సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను అని పావురం కృతజ్ఞతతో చెప్పింది. కొన్ని రోజుల తర్వాత బోలు అడవిలో తిరుగుతూ ఉండగా ఒక లోతైన గుంతలో పడిపోయింది. ఎంత మొరిగినా ఎవరూ వినలేదు. బోలు చాలా నిరాశ చెందింది. ఆ సమయంలో పైగా ఎగురుతున్న చిన్ని కుక్క మొరుగులు విని వెంటనే కిందికి చూసింది. తన స్నేహితుడు గుంతలో చిక్కుకున్నాడని తెలుసుకుని వెంటనే గ్రామానికి వెళ్లి గట్టిగా అరవసాగింది. పావురం అరుపులు విని గ్రామస్తులు ఆశ్చర్యపోయి దాని వెంట వెళ్లారు. గుంత దగ్గరకు చేరుకున్న గ్రామస్తులు తాడు తీసుకొచ్చి బోలును సురక్షితంగా బయటకు తీశారు. బోలు ఎంతో సంతోషంగా చిన్ని వైపు చూసి, నువ్వు లేకపోతే నేను ఈరోజు బతికి ఉండేవాడిని కాదు అని చెప్పింది. చిన్ని నవ్వుతూ, నిజమైన స్నేహితులు ఒకరికొకరు చేసిన మేలును ఎప్పటికీ మర్చిపోరు. అవసరమైనప్పుడు తప్పకుండా సహాయం చేస్తారు అని చెప్పింది. ఆ రోజు నుంచి బోలు మరియు చిన్ని మరింత మంచి స్నేహితులయ్యారు. ప్రతి ఉదయం కలిసి గ్రామమంతా తిరుగుతూ అందరికీ స్నేహం, దయ, సహాయం ఎంత గొప్పవో తమ పనులతో చూపించేవారు. వారిని చూసి గ్రామంలోని పిల్లలు కూడా ఒకరికొకరు సహాయం చేయడం నేర్చుకున్నారు. నీతి: నిజమైన స్నేహం అనేది కష్టకాలంలో ఒకరికొకరు అండగా నిలబడటంలోనే ఉంటుంది. చేసిన మేలు ఎప్పటికీ వృధా కాదు. మా వీడియోలు నచ్చితే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.